పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ శ్రమల కాలంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా, నీ సిలువను గురించి ధ్యానించుటకు మీరు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఏ దినమున తండ్రి ప్రభువా, మరి గత 3 మాసములు కాపాడి ఈ 4వ మాసం మొదటి ఆదివారమున ప్రభువా, మేము కుటుంబముగా, సంఘముగా ఏకీభవించి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం. దేవా, నీ ప్రసన్నత, నీ కృప ప్రభా, నీ ప్రత్యక్షత ప్రభా మేము చూచుటకు ప్రభా, నీ యొక్క కృప చేత మేము క్షమాపణ పొందుకొనుటకు ప్రభా, నీ సిలువ చేత తండ్రి నీ బలమును పొందుకొనుటకు ఇక్కడ కూడిన నన్ను ప్రభువా, మరి ఇక్కడ కూడిన మా అందరితో ప్రభా మీరే మాట్లాడతారని, నిన్ను వెంబడించుటకు మాకు సహాయం చేస్తారని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సంగమా, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేసుకొనుచు ఉన్నాను. మరి దేవుడు మనకిచ్చిన ఈ మహా గొప్ప కృపను బట్టి మరి త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన నిమిత్తము ఇవ్వబడినటువంటి అంశము క్రాస్ అండ్ న్యూ పారాడైమ్ టు డిసైపుల్షిప్. క్రాస్ అండ్ న్యూ పారాడైమ్ టు డిసైపుల్షిప్. మరి సిలువ మరియు శిష్యత్వములో నూతన దర్శనము. సిలువ మరియు శిష్యత్వములో నూతన దర్శనము అనేటువంటి అంశాన్ని ఈ దినమున మనము ధ్యానం చేయడానికి మనం కూడుకొని ఉంటున్నాం. మరి ప్రత్యేకంగా సిలువను మరి మనం గమనించినట్లయితే మనందరికీ తెలుసు ఈ సిలువను గురించి. మరి ఈ ఉపవాస దినాలలో మరి ఎక్కువగా మరి సిలువను మనం ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం. మరి సిలువను మనం గమనించినట్లయితే ఒక సిలువను మోసే జీవితం శిష్యత్వానికి ఒక క్రొత్త మార్గం. సిలువను మోసే జీవితం మరి శిష్యత్వమునకు ఒక నూతన మార్గం లేదా కొత్త మార్గం అని మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ప్రత్యేకంగా పాత నిబంధన కాలంలో సిలువను అవమానంగా భావించేటువంటి వారు, సిలువను అవమానంగా భావించేటువంటి వారు ఏ ఇంటిలో సిలువను పెట్టుకునేటువంటి వారు కాదు. సిలువ శపింపబడినటువంటి దానికి గుర్తు, మరి శిక్షకు గుర్తు, అవమానానికి గుర్తు. మరి ఆ రీతిగా ఉన్నటువంటి కాలంలో మరి ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం గమనించవచ్చు. ఒక వ్యక్తి శపింపబడిన వాడిని శిక్షించడం లేదా అతన్ని చంపుట కొరకు బ్రాను మీద వ్రేలాడదీసేటువంటి ఆనవాయితీ ఆ కాలం నుండి వచ్చినది. మరి పారసీకులు మరి ఒకరిని శిక్షించడానికి ఈ సిలువను ఉపయోగించినట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ప్రత్యేకంగా ఆ యొక్క కాలంలో సిలువను అవమానంగా భావించినప్పటికీ క్రైస్తవ దృష్టిలో అది స్వచ్ఛమైనది, మరి విలువైనదిగా మారిపోయినది. చివరికి క్రైస్తవులకి మరి ఒక ఐడెంటిటీ క్రాస్. ఈరోజు క్రైస్తవులకి ఒక ఐడెంటిటీ సిలువ చిహ్నముగా మారిపోయినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఒక కాలంలో మరి శాపమునకు గుర్తుగా ఉన్నటువంటి సిలువ నేటి దినముల్లో క్రైస్తవులకి ఒక సాదృశ్యముగా, ఒక చిహ్నముగా మార్చబడినట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక సిలువను చూసి శపించేటువంటి వారు ఈరోజు సిలువను చూసి మరి సంతోషించేటువంటి స్థితిలోనికి దేవుడు మార్చి ఉంటూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు ఒక ఐడెంటిటీ ఎక్కడైనా మనం గమనించినట్లయితే మన యొక్క ఇంటి మీద సిలువ గుర్తును వేస్తాం. చర్చెస్ మరి అక్కడక్కడ ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు చాలా స్థలాల్లో సిలువ లైట్ని మనం చూస్తూ ఉంటున్నాం. ద ఐడెంటిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. మరి కొరియా దేశంలో మనం గమనించినట్లయితే జస్ట్ ఎక్కడైనా ఒక స్థలంలో అలా నిలబడి ఒక రౌండ్ టర్న్ చేస్తున్నారంటే అట్లీస్ట్ ఒక 5 or 6 క్రాస్ కనబడుతుంది. 5 or 6 క్రాస్. ఆ క్రాస్ కనబడేటువంటి ఇది అన్నీ కూడా చర్చెస్.
అన్నీ కూడా ఆలయములే. ఎక్కడైనా వెళ్ళండి, ఎక్కడైనా నిలబడి అలా చూస్తే అట్లీస్ట్ 4 to 5 క్రాసెస్ కనబడతాయి. ప్రతి స్థలంలో కూడా మరి క్రైస్తవులకి చిహ్నముగా మరి మారిపోయినట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సిలువ యొక్క లక్షణాలు ఏమిటి? వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ క్రాస్? సిలువ యొక్క లక్షణము మనం గమనించినట్లయితే మరి ఇది ఐక్యతకు చిహ్నం, ఐక్యతకు మరి చిహ్నముగా మారిపోయింది. సిలువ ద్వారా దేవుడు ప్రతి దానిని తనతో సమాధానపరుచుకున్నాడు. ప్రతి దానిని సిలువ ద్వారా దేవుడు మానవుల్ని సమాధానపరుచుకున్నాడు, ఈ సృష్టిని సమాధానపరుచుకున్నాడు. ప్రతిదీ కూడా సమాధానపరచబడినది ఈ సిలువ ద్వారా. మరి శాంతిని తెచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు 1వ అధ్యాయం 20వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించిపోవచ్చినటువంటి వారికి వెర్రితనము, కానీ మనకైతే దేవుని శక్తి అయినది, బలము. ద క్రాస్ బ్రింగ్స్ ద స్ట్రెంగ్త్. ఈ దినమున ఒకవేళ ఈ ఉదయ కాలమునో మరి సిలువ ఇతరులకి అది వ్యర్థంగా కనబడవచ్చు, అవమానంగా కనబడవచ్చు, కానీ మనకైతే అది బలమని మరి ఆదిమ సంఘములో మరి అనేకులు మరి పౌలు చెప్పినట్లు మనం చూస్తున్నాం. మరి సిలువ ఒక కాలంలో అపజయానికి గుర్తు, ఈరోజు విజయానికి గుర్తుగా ఉన్నది సిలువ. ఈరోజు విక్టరీ, ద సింబల్ ఆఫ్ విక్టరీ, విజయమునకు మరి సూచనగా ఈ సిలువ ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. కొలస్సీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు మరి విజయానికి మరి చిహ్నముగా ఉన్నది. ఈ సిలువ శాపాన్ని తొలగించి దీవెనలు ఇవ్వడానికి చిహ్నముగా మార్చబడింది. శాపములను తొలగించి, ఆ కాలంలో శపింపబడినటువంటి వారు మరి దోషులు, వారిని శిక్షించడానికి ఉపయోగించబడినటువంటి సిలువ మరి ఆశీర్వాదానికి దీవెనకరంగా మార్చబడింది. సిలువలోనే దీవెనలు వచ్చాయి, సిలువలోనే ఆశీర్వాదాలు వచ్చాయి. ఈ కాలంలో సిలువను ధ్యానిస్తున్నటువంటి ప్రియ సహోదరుడు, సహోదరి, ఒకవేళ నీ జీవితంలో ఈ సిలువ ఏమై ఉన్నది? సిలువ రక్షణను తెచ్చినది, సంతోషాన్ని ఇచ్చినది, క్షమాపణను ఇచ్చినది, బలమునిచ్చినది. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో ఇంకా బలమును పొందుకొనకుండా, రక్షణను పొందుకొనకుండా ఒకవేళ మనం కూర్చొని ఉన్నామేమో. ద క్రాస్ బ్రింగ్స్ విక్టరీ. ఇది మనందరికి కూడా అద్విజయాన్ని ఇచ్చుట కొరకే ఈ సిలువ ఉన్నది. ఈ సిలువ ఉన్నది మనందరినీ కూడా విజయ పథంలో నడిపించుట కొరకు. మరి సిలువ మరియు శిష్యత్వం చాలా సన్నిహిత సంబంధాన్ని పంచుకుంటూ ఉన్నాయి. సిలువ మరి శిష్యత్వం, ద క్రాస్ అండ్ డిసైపుల్షిప్. ఈరోజు క్రాస్ అనగానే ఈరోజు శిష్యులు మరి యేసు ప్రభులు వారు చెప్పారు, నన్ను వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి. మొట్టమొదటి ప్రాధాన్యత శిష్యునికి కావలసినటువంటి గుణము యేసయ్యను మనం వెంబడించాలి. మరి సిలువనెత్తుకోవాలి. ఈరోజు బేర్ ద క్రాస్, నాట్ వేర్ ద క్రాస్. ఈరోజు వీ లైక్ టు బేర్. మరి సిలువను ధరించుకోవడానికి ఇష్టపడతాం, సిలువను వేసుకోవడానికి ఇష్టపడతాం, సిలువను మరి అనేక వాటికి మనం ఉపయోగించుకుంటాం. నిన్నటి దినమున ఒక షాప్లో మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరి మరి పాస్టర్ గారి యొక్క మెడలో ఉన్నటువంటి చైన్ చూసి ఆమె కూడా చైన్ ఎత్తి చూపించింది. అమ్మ, మేము కూడా క్రైస్తవులమ్మా, మేము కూడా ఈ క్రాస్ వేసుకొని ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు క్రైస్తవులు మరి ధరిస్తూ ఉన్నాం సిలువను, కానీ ధరించడం కాదు, బేర్ ద క్రాస్, ఎత్తుకోవాలి. సిలువను మనం ఎత్తుకోవాలి, ఎత్తుకొని మనం జీవించాలి. ఈరోజు సిలువను ఎత్తుకోవడం అంటే ధరించడం కాదు, మోయడం కాదు. మరి కొంతమంది సిలువలో మోస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఉన్నాడు, మరి బ్రదర్ ఎడ్వర్డ్ అని, యుఎస్ దేశంలో. మరి దేవుడు అతనికి మరి కళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువగా దేవుడు తన ద్వారా కళలతోనే దేవుడు మాట్లాడతాడు. రేపు ఎక్కడికి వెళ్ళాలో ఈరోజు రాత్రి ఆయన దర్శనంలో చూస్తాడు. ఆయన యొక్క పరిచయం ఏమిటి అంటే సిలువను మోసుకొని మరి రోజు అట్లీస్ట్ ఒక 15 to 20 or 25 కిలోమీటర్స్ నడుస్తూ వెళ్తాడు. ఆయన పరిచర్య బేర్ ద క్రాస్, క్రాస్ తీసుకొని వెళ్తాడు.
ఆయన ఆ యొక్క క్రాస్లో ఒక సైన్ బోర్డు ఉంటుంది. యేసు సిలువలో మరణించెను, పాపులను రక్షించుటకు మరి యేసు సిలువలో మరణించెను అని ఆ యొక్క స్లోగన్ పెట్టి, ఆ మాట ఏ దేశానికి వెళ్తే, ఏ యొక్క రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ఆ యొక్క లాంగ్వేజ్లో రాసి తీసుకొని వెళ్తాడు. అందరూ చూసినప్పుడు దాన్ని చదివి అది నీకోసమే అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఆయన పరిచర్య అంతే, ఆ సిలువను మోసుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు చెప్తున్నానంటే మరి సిలువను మోయడం కాదు, కానీ సిలువను మనం ఎత్తుకోవాలి. సిలువలో ఉన్నటువంటి గుణాలు, సిలువలో ఉన్నటువంటి మరి క్షమాపణ మనలో మనం ఎత్తుకోవాలి. సిలువలో ఉన్న రక్షణ మనం ఎత్తుకోవాలి. సిలువలో ఉన్నటువంటి సహనం మనం ఎత్తుకోవాలి. సిలువలో ఉన్న గుణాలన్నింటినీ కూడా మనం తీసుకొని మనం వెంబడించాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నట్లు ఈ ఉదయ కాలమున మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ సిలువలో ఏమున్నది? ద గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమ సిలువలో కనబడుచు ఉన్నది. ఇది మన ప్రేమను మనం ఎత్తుకోవాలి. ద సాక్రిఫైస్, త్యాగము, సిలువలో త్యాగం ఉన్నది. ఇది మన దేవుని వెంబడించే క్రైస్తవులు ద సాక్రిఫైస్. ఎంతమంది సాక్రిఫైస్ చేస్తూ ఉన్నాం? వి నెవర్ సాక్రిఫైస్, వి డోంట్ లైక్ సాక్రిఫైస్. చాలామంది ఈ సాక్రిఫైస్ చేయడానికి మనం ఇష్టపడం. మరి క్రైస్తవులు త్యాగమునకు గుర్తు. ఏదైనా మన క్రైస్తవులు త్యాగమును మనం ధరించాలి, ప్రేమను మనం ధరించాలి. వినయము, ఒబీడియన్స్, తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు యేసుప్రభుల వారు. ఉదయ కాలమున మనల్ని మనం తగ్గించుకోవాలి. వినయం, రక్షణ, సమాధానం, క్షమాపణ, పశ్చాత్తాపం, ద రిపెంటెన్స్. సిలువలో ఇదేనా మన సిలువలో ఉన్న దొంగ రిపెంట్ అయ్యాడు. ఇదేనా మన పశ్చాత్తాపం. ఇదేనా మన క్రైస్తవులు వీటిని మనం ఎత్తుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చదవబడినటువంటి వాక్య భాగానికి మనం వెళ్దాం. ఆదికాండము 26వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే, ఆదికాండము 26వ అధ్యాయం మరి 12వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, డిసైబుల్షిప్ ఆఫ్ క్రాస్ గివ్స్ ఫర్గివ్నెస్. డిసైబుల్షిప్ ఆఫ్ క్రాస్ గివ్స్ ఫర్గివ్నెస్. క్షమాపణ. మరి నేడు మరి ప్రత్యేకంగా సిలువ శిష్యత్వం క్షమాపణనిస్తుంది. క్షమాపణనిస్తుంది సిలువ. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇస్సాకు మనం గమనించినట్లయితే 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవుడు ఇక్కడ 100 ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇస్సాకుని. నాట్ 50-50, నాట్ 60 or 70. దేవుడు ఇక్కడ ఇస్సాకుని 100 ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఉదయ కాలమున క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు ఆశీర్వదించే దేవుడు తక్కువ కాదు, 100 మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఉదయ కాలమున దేవుని ఆరాధించండి. ప్రభువా, 100 నీవు ఆశీర్వదించే దేవుడు. ఇది మన డిసైపుల్షిప్. క్రీస్తును శిష్యులుగా, శిష్యురాండ్రుగా పిలువబడినటువంటి మనల్ని దేవుడు ఎందుకు శిష్యులుగా ఎన్నుకున్నాడంటే, మనల్ని 100 దీవించుట కొరకు, ఆశీర్వదించుట కొరకు. అంత మాత్రం కాదు, అభివృద్ధి చెందుట కొరకు. దేవుడు మనల్ని అభివృద్ధి చెందుట కొరకు. ఇక్కడ అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు. కొంతమంది అనుకుంటారు, 92వ కీర్తనలో అంటాడు, 92వ కీర్తనలో ఆయన నమ్ముకున్నటువంటి వారు వృద్ధి నొందుతారు, ఆశీర్వాదాలను పొందుకుంటారంటాడు. కొంతమంది ఈ లోకంలో వారు మరి ఎక్కువగా వర్ధిల్లుతున్నారంటే అది పడిపోవడానికి క్రమముగా వర్ధిల్లాలి. క్రమముగా ఇక్కడ ఇస్సాకును క్రమంగా దేవుడు వర్ధిల్లింపజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఆయన వర్ధిల్లుచూ ఉన్నటువంటి కాలంలో అబీమెలెకు అక్కడ మనం చూసినట్లయితే మరి ఈర్ష్య, ద్వేషం వచ్చింది. అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అతడు క్షమించే స్వభావాన్ని కలిగి ఉన్నట్లు ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అసూయ, మరి ఇతరులు అసూయ చెందుతారు, సహజమే. కానీ దేవుడు దీవించున్న వ్యక్తి మరి
ఆయన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఆయన నాశనం చేయట కానీ అతని అభివృద్ధిని నిరోధించుట ఎవరి తరము కాదు. ఇక్కడ అబీమెలెకు ఇతను అభివృద్ధిని లేదా ఆశీర్వాదాన్ని, నూరంతల దీవెనల్ని చూసి ఓర్చుకోలేదు. అసూయ, ద్వేషం అతన్ని తరిమివేస్తూ ఉన్నాడు. అతన్ని దూరముగా తరిమి వేస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడు గనుక మా ఇద్దరు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా అతడు ఇంకొక స్థలానికి పోయాడు, గెరారులోనికి. అక్కడ పోయి మళ్ళీ తిరిగి తన యొక్క తండ్రి బావులను తవ్వాడు. మరి నీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ కూడా మరి ఏం చేస్తున్నారంటే, మరి 20వ వచనంలో, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాది అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అను పేరు పెట్టెను. ఏసేకు అను పేరు పెట్టాడు. జగడమాడుచూ ఉన్నారు. అతనికి శ్రమ కలిగినది. అతడు దేవుడు ఆశీర్వదిస్తూ ఇంకా దూరంగా వెళుతూ ఉన్నప్పటికీ మరి ఇంకా అనేకులు వస్తూ ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతూ ఉన్నదేమో, నిన్ను తరుముచూ ఉన్నారేమో. ఇది మన క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏషేరు అనుభవం నీ జీవితంలో వస్తుందా? నీ కుటుంబంలో వస్తుందా? నీ యొక్క సహోదరులు, నీ పొరుగు వారు నీ జీవితంలో ఏసేరు వలె జగడమాడుచూ ఉన్నారా? అయితే ప్రియ సహోదరుడా, నువ్వు భయపడకు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నిన్ను విడవడు. ఆయన నీ పక్షమున ఉన్నాడని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. మరి అక్కడి నుంచి మరి వెళ్ళి దాని కొరకు మరి వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిని కనుక దానికి సిత్నా అని పేరు పెట్టాడు. సిత్నా అనగా అక్కడ పుట్నోట్ల కింద ఉంది, చదువుదాం. ఏముంది? విరోధం, జగడము, విరోధం. కొన్నిసార్లు జగడం ఉంటుంది, జగడం వేసిన తర్వాత మళ్ళీ విరోధం, కక్ష. అక్కడ మళ్ళీ ఆ యొక్క అనుభవం, సిత్నా అనే అనుభవం వచ్చినది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో అనేక సిత్నాలు ఎదురవుతూ ఉన్నారా? అనేకమైనటువంటి మరి ఏసేరు అనుభవం నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నదా? నీవు భయపడకు ప్రియమైన సహోదరుడా, సహోదరి. మరి అక్కడి నుండి దేవుడు ఇంకా కొంచెం దూరం వెళ్తూ ఉన్నాడు. 22వ వచనంలో, అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసినాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టాడు. రహబోతు. ఈ రహబోతు అనగా ఎడము, దూరము, అభివృద్ధి. ఈరోజు నీ జీవితంలో మరి ఏసేరు అనుభవం, సిత్నా అనుభవం ఈరోజు మనలో ఉందా? దేవుడు రేహబోతుగా మార్చగలడు. నీ జీవితంలో అన్నిటి నుండి దూరపరుస్తాడు. శ్రమల నుండి, విరోధముల నుండి, కక్షల నుండి, బాధల నుండి ఆయన ఎడము కలగజేసి రెహబోతుగా మన జీవితాలను మార్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మరి రెహబోతుగా మార్చిన తర్వాత మళ్ళీ అబీమెలెకు మళ్ళీ ఇంకా అందరూ కలిసి వస్తూ ఉన్నారు. ఇతని అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. దేవుడు అక్కడ ఆయనని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 28వ వచనంలో, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి అక్కడ అంటూ ఉన్నాడు. 24వ వచనంలో కూడా, ఆ రాత్రి యెహోవా అతని ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, నేను నీకు తోడైనాను కనుక భయపడకము. ఉదయ కాలంలో అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎదిరిన ఎంతమంది భయపడుచు ఉన్నా, ఈ శ్రమలను చూచి, ఇబ్బందులను చూచి, జగడములను చూచి, అసూయ ద్వేషాలను చూచి, ఒకవేళ ఆయన సన్నిధానంలోకి వచ్చి ప్రియమైనటువంటి ప్రియ సహోదరుడ, సహోదరి, ఏసేకు మరి సిత్నా యొక్క అనుభవాలు చూసి మరి చెడిచు ఉన్నావా? దేవుడు రెహబోతుగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఎడము కలుగజేస్తాడు. అన్నిటి నుండి దూరపరిచి నేను ఆశీర్వదించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. నీ తండ్రికి అబ్రహాముకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడుగా ఉన్నాను. ఈ ఉదయకాలమున అదే దేవుడు మనకు తోడుగా ఉంటానని దేవుడు ఈ ఉదయకాలమున హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే అక్కడ మరి వారందరూ వచ్చి వారు అంటున్నారు,
నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి గనుక, అనగా మాకును మీకును మధ్యన ఒక ప్రమాణం కావాలి. ఎందుకంటే భయపడుతూ ఉన్నారు. మరి ఇస్సాకు వెళ్ళి వారిని కొట్టి తరిమి వేస్తాడని భయపడుతూ ఉన్నారు. దేవుడు వారిని భయపడేటట్లు చేశాడు. ఈ యొక్క ఇస్సాకుకి భయపడేటట్లు దేవుడు చేసి, భయపడి అయ్యా మేము మీ దగ్గరికి రాము, మీరు కూడా మా దగ్గరికి రావద్దని, ఏ హాని చేయొద్దని ఒక ప్రమాణం చేసుకుందామని చెప్పి వారు ప్రమాణం చేయించుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 30వ వచనంలో కూడా అంటాడు, నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడివి కనుక నీకు మాకు మధ్యలో ఒక నిబంధన చేసుకుందాం, ప్రమాణం చేసుకుందాం అని చెప్పి మరి ఒక ప్రమాణం చేసుకుంటూ ఉన్నారు. మరి అక్కడ ఆ యొక్క నీటికి వారు ఆ యొక్క స్థలమునకు వారు షేబా అని పేరు పెట్టారు. బయర్షెబా నేటికి బయర్షెబాగా పిలువబడుచు ఉన్నది. సమాధానం, ఒక ప్రమాణం. దేవుడు ఆ దినమున ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే వారిని క్షమించి వేస్తూ ఉన్నాడు. వారిని క్షమించి ఒక ప్రమాణం చేస్తున్నాడు, ఇక మీదట నేను మిమ్మల్ని శిక్షించను, లేదా మీ పైన యుద్ధానికి రాను. క్షమాపణ. ద క్రాస్ బ్రింగ్స్ ద డిసైపుల్షిప్ ఆఫ్ ద క్రాస్ గివ్స్ ఫర్గివ్నెస్. క్షమిస్తూ ఉన్నాడు, వారిని క్షమిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ క్షమాపణ అనుభవం ఏదైనా మనం కలిగి ఉండాలి. ఈ క్షమాపణ ఇస్సాకు ఏ రీతిగా అయితే క్షమించాడో వారిని క్షమించి ఒక ప్రమాణం చేస్తున్నాడు షెబా అని. ఏదైనా ఆ క్షమాపణ దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఉదయ కాలమున మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ క్షమాపణ వారు ఏసాకు, సిత్నా, రహబోతు మరి ఈ అనుభవాలు వారు దాటి మరి ఇస్సాకు వారిని క్షమిస్తూ మరి షెబాగా, బయర్షెబాగా మార్చబడ్డాడు. ఉదయ కాలంలో నీ జీవితంలో ఆ రీతి అనుభవాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో రెహబాము అనుభవాన్ని, ఎడబాటును, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటి నుండి ఒక ఎడబాటును కలుగజేసి దేవుడు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇస్సాకు క్షమించినట్లు మనము క్షమించాలి. ఇస్సాకు క్షమించడం ద్వారా మరి అతడు ఆశీర్వదింపబడ్డాడు. నీ జీవితంలో ఆ క్షమాపణను మనం ఇతరులకు ఇద్దాం, ఇతరులను మనం క్షమిస్తాం. మరి డిసైబుల్ శిష్యునికి కావాల్సిన ప్రథమ లక్షణం క్షమించే మనస్సు. క్షమించే మనస్సు. ఎదురుమన్న ప్రభువా, ఆ క్షమాపణ క్షమించే మనస్సు నాకు ఇవ్వండి ప్రభువా అని దేవుని అడుగుతావా? ఆ క్షమాపణ ద్వారా అనేక ఆశీర్వాదాలు మనం పొందుకొనడానికి దేవుడు సహాయం చేయనుగాక. రెండవది మరి చదవబడినటువంటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం మొదలుకొని చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పౌలు జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచి ఉంటున్నాడు. ద క్రాస్, సిలువ అనగానే శ్రమలు. ఈ పౌలు జీవితంలో మనం గమనించినట్లయితే డిసైబుల్షిప్ ఆఫ్ క్రాస్ దట్ స్ట్రెంగ్థన్స్ ద మిషన్. మరి సిలువ మరి బలమునిచ్చినది, స్ట్రెంగ్తన్. ఇక్కడ పౌలు జీవితంలో మనం గమనించినట్లయితే 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మేము బలహీనమైనట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఇతడు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు పౌలు జీవితంలో సిలువ యొక్క శిష్యత్వం బలపరుస్తూ ఉన్నది. సిలువ యొక్క శిష్యత్వం అక్కడ పౌలును బలపరిచినది. శ్రమలు, బాధలు ఆయన పరిచర్యను బలపరిచాయి. 28వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరి 28వ వచనానికి ముందు మరి ఇంటికి వెళ్ళి చదవండి. పౌలు జీవితంలో ఈరోజు చాలామంది అంటారు, అయ్యా నేను క్రైస్తవుడైన తర్వాత అనేక శ్రమలు, అయినను శ్రమల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమల ద్వారా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే అంటాడు పౌలు, మేము నలిగిపోలేదు, కాలిపోలేదు. ఈయన అనేకమైనటువంటి హింసలు, మరి దేవుని కొరకు హింసించే వ్యక్తిగా ఉన్న ఈ వ్యక్తి మరి హింసింపబడుచూ ఉంటూ ఉన్నాడు. అనేక దెబ్బలు, అనేక పర్యాయాలు ఆయన అంటూ ఉన్నాడు. ఎన్నిసార్లు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, వీటన్నింటిని కూడా ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి భారము మరి దినదినము అతని జీవితంలో కలుగుచూ ఉన్నది. అయితే
పౌలు అయితే వీటన్నిటినీ ఏ రీతిగా అయితే మరి స్వీకరిస్తున్నాడో మనం చదువుకుందాం. ఇక్కడ మరి 29వ వచనంలో 28వ వచనం, ఇవియుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా, నేనును బలహీనుడును కానా? ఎవడైనను తోట్రుపడేనా, నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గుర్తి అతిశయపడుచు ఉన్నాను. నేనంటూ ఉన్నాడు, నేను అతిశయపడుచున్నాను. దేని విషయమై? నా బలహీనతల విషయమై. అనేక ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, వీటన్నిటి విషయమై నేను సంతోషించుచున్నాను అంటూ ఉన్నాడు. 12వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో 9వ వచనంలో చివరి భాగంలో, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అని అంటూ ఉన్నాడు. ఈ బలహీనత, కష్టాలు, వ్యాధులు, మరి హింసలు, మరి అనేక పర్యాలు నన్ను కొట్టారు, మరి శిక్షించారు, శ్రమపడ్డాను, చెరసాలలో వేయబడ్డాను, ప్రయాణంలో నేను ప్రయాణించిన ఓడలు, అన్నిటిలో కూడా ఇబ్బందులే, కష్టాలే. వీటన్నిటిలో కూడా దిగంబరినై ఉన్నాను. ఇంత కష్టం అనుభవించినప్పటికీ కూడా నేను సంతోషముగా, మరి బలహీనత ఏందే బహు సంతోషంగా అతిశయపడదును. 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తం నా కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచూ ఉన్నాను. ఐఎమ్ రిజాయిసింగ్. ఎంత గొప్ప ధన్యత! పౌలు తన జీవితంలో ఈ కష్టాలు అనుభవించుతూ ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయాలు చూడవచ్చు. పౌలు శీలాను బంధించి, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో బంధించి వాళ్ళని కొట్టి హింసించినప్పుడు వారు పాటలతో దేవుని స్తుతించారు, కీర్తించారు. ఈరోజు ఒకవేళ శ్రమ పడుచు ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు వచ్చుచున్న వ్యాధులను బట్టి, నీకు కలుగుచున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి నీవు చింతిస్తూ ఉన్నావా? దయచేసి చాలా వరకు ఈ దినమున దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. చాలా చింత ఆయన మీద వేయండి. ఈరోజు వాటిని మీరు పెట్టుకోవద్దండి. ఈరోజు బ్లడ్ ప్రెషర్స్ రోజు రోజుకి అనేకుల జీవితాల్లో పెరిగిపోతూ ఉన్నది. కారణం, పౌలు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. రిజాయిస్. నేను సంతోషిస్తూ ఉన్నాను, నేను ఆనందపడుతూ ఉన్నాను. ఎదినమున మీ యొక్క దుఃఖములను సంతోషంగా మార్చుకోనండి. శ్రమలను బట్టి దేవుని ఆరాధించండి, దేవుని కీర్తించండి, దేవుని గణపరచండి. ఉపద్రవములలో, కష్టాలలో దేవుని కీర్తించినప్పుడు ఆ నూతన బలాన్ని దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నూతన శక్తిని దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అదే చెప్తున్నాడు, వీటన్నిటిలో నుండి నేను బహుగా సంతోషించుచూ ఉన్నాను. ఇదినమున మనం సంతోషపడదాం. అందుకే అంటాడు పేతురు పత్రిక మనం గమనించినట్లయితే పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో మరి 13వ వచనంలో అంటాడు. ఇక్కడ 12వ వచనం, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇక్కడ అంటూ ఉన్నాడు, పాలివారగా అయినంతగా సంతోషించుడి. ఏదైనా ఈ యొక్క కష్టాలను బట్టి చింతిస్తూ ఉన్నావా? హింసింపబడుచున్నావా? వాటిని బట్టి, ఈ కష్టాలను బట్టి నీ జీవితం ఏ రీతిగా మరి సొమ్మసిల్లిపోయి ఉంటున్నావా? సహోదరుడా, సహోదరి, నీకు వచ్చిన కష్టాలను చూసి భయపడకు. అని వాటన్నిటి నుండి ఏడబాటు దయచేసే దేవుడు, రెహబోతుగా మార్చే దేవుడు వాటిని నీ దగ్గర పెట్టాడు. రెహబోతు నీ కొరకు సిద్ధంగా ఉన్నది. ఎడబాటు వాటన్నిటి నుండి, శ్రమల నుండి దేవుడు విడిపిస్తాడు. మరి షబాగా మార్చే దేవుడు నీ దగ్గరికి వారందరూ కూడా వస్తారు. నిన్ను హింసించేవారు, నిన్ను దుఃఖపెట్టేవారు, నిన్ను కష్టపెట్టేవారు మరి నీ దగ్గరికి వస్తారని ఉదయకాలంన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
దేవుడు వీటన్నిటి నుండి నేను విడువక బలపరుస్తూ ఉన్నాడు. నేను బలపరచవానందే అంటాడు. పౌలు చెప్తాడు, నన్ను బలపరచవానందే నేను సమస్తమును చేయగలుగుచూ ఉన్నాను. హీ స్ట్రెంగ్థెన్ మీ. ఈరోజు ఈ ఉదయకాలమున అదే దేవుడు, పౌలును బలపరిచిన దేవుడు ఇక్కడ నిన్ను నన్ను బలపరచడానికి ఇక్కడ వచ్చి ఉన్నాడు. ఆయన బలపరిచే దేవుడు. ఒకవేళ సిలువ, డిసైపుల్షిప్ ఆఫ్ ద క్రాస్, ద స్ట్రెంగ్త్ అండ్ ద మిషన్. దేవుడు బలపరిచేవాడు. నన్ను బలపరిచేవాడిని సమస్తమును చేయగలనని ఈరోజు దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి అధైర్యపడక ముందుకు సాగి వెళ్ళు. ఆనందముతో, సంతోషంతో గంతులు వేయి. దేవుడు వాటినన్నిటినీ మార్చివేసే దేవుడు. నీ జీవితంలో, మనందరి జీవితంలో మరి దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని నేను దేవుని పేర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన బలపరిచే దేవుడు. ఈ యొక్క సిలువ మనందరినీ కూడా బలపరిచి ఆయన నూతన శక్తిని, నూతన ఆత్మను దేవుడు మనకి ఇవ్వాలని దేవుని పేర నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి యొక్క భాగ్యాన్ని నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మనందరికీ కూడా కలుగజేసి ఆ సిలువలో ఉన్నటువంటి శక్తిని మనకు దేవుడు ఇవ్వాలని దేవుని పేర నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మూడవది చదవబడినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనం వరకు ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మరి ద డిసైపుల్షిప్ ఆఫ్ ద క్రాస్ ఇన్ డే టు డే లైఫ్, ద డిసైపుల్షిప్ ఆఫ్ ద క్రాస్ ఇన్ డే టు డే లైఫ్. అనుదిన జీవితంలో ఈ సిలువ మనలో ఉండాలి. అనుదిన జీవితాలలో, ప్రతి జీవితంలో, శిష్యుల జీవితంలో తప్పనిసరి సిలువ లేకుంటే మనము క్రైస్తవులం కాదు. మనం శిష్యులుగా పిలువబడుచున్నామంటే తప్పకుండా సిలువ మనలో ఉండాలి అనుదిన జీవితంలో. జీసస్ కాల్స్ us to take his cross daily and follow him. అనుదినము ఈ సిలువను ఎత్తుకొని వెంబడించడం కొరకు యేసు ప్రభుల వారు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే బర్తమయి అనే గురుడివాడు ఇక్కడ ఉన్నాడు. ఈ గురుడివాడి జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. ద క్రాస్. ఎగురుడివాడి జీవితంలో కలిగిన సమస్య మనకు తెలుసు. ఇతనుకున్న జీవిత ప్రధాన సమస్య మరి గురుడివాడు, రెండవది భిక్షగాడు. ఈయన గురుడితనం, రెండవది భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. ఈ రెండు గుణాలు, ఈ రెండు అతని సమాజంలో విలువ లేకుండా చేసింది. గురుడివాడికి విలువ ఉందా? భిక్షగాడికి విలువ ఉందా? నో వాల్యూ. భిక్షగాళ్ళకి విలువ ఇవ్వం మనం. మరి ఇతని జీవితంలో ఈ రెండు అతనికి సమాజంలో విలువ లేని రీతిగా చేసినది, జీవితమును దుర్భర పరిస్థితిలో పడవేసినది. కానీ యేసు ప్రభువు తన సమస్యను తొలగించగలడని విశ్వాసముతో ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వస్తున్నాడని ఇతడు గురుడివాడు విన్నాడు. యేసు ప్రభుని గురించి అనేక మాటలు విన్నాడు, కానీ చూడలేదు. ఈరోజు మన జీవితంలో కూడా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వస్తున్నాడని అతను విని 47వ వచనంలో, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకున్నమని అనేకులు వారిని గద్దించారు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. డిస్టర్బెన్స్. అందరూ కూడా అంటున్నారు, నువ్వు అరవకు, నువ్వు మాట్లాడకు. అతన్ని గద్దిస్తూ ఉన్నారు. గద్దిస్తూ ఉన్నప్పటికీ కూడా అతను మరీ ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. కారణం విశ్వాసం. అతనిలో ఉన్నటువంటి విశ్వాసము. అతని విశ్వాసముతో యేసు ప్రభు నన్ను స్వస్థత పరచగలడు, నాకు విడుదల ఇవ్వగలడు అని ఇతడు విశ్వసించి అక్కడ కేకలు వేస్తూ ఉంటున్నాడు. మరి సమస్యను తొలగించగలడని విశ్వాసముతో. మరి రెండవది అతనిలో ఉన్నట్టు, మొట్టమొదటిది విశ్వాసం, రెండవది పట్టుదల. అందరూ అంటున్నారు డోంట్ డిస్టర్బ్, అరవద్దు, షట్, ఊరుకో. కానీ ఇతడు ఊరుకోలేదు. మరీ ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. మరీ ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రత్యేకంగా ఆయన పట్టుదలతో మరి కేకలు వేయించున్నాడు. అవకాశం జార విడవకుండా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. అవకాశం వచ్చింది. యేసు ప్రభు దగ్గరగా వెళ్తున్నాడు.
వచ్చిన అవకాశాన్ని అతడు జార విడుచుకోలేదు. మరి ఎక్కువగా కేకలు వేసి యేసు ప్రభు కూడా తన వైపు త్రిప్పుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఆయన యొక్క తలంపు లేదా ఆయన యొక్క మాటలు లేకపోతే ఆయన వైపు త్రిప్పుకుంటూ ఉన్నాడు ఈ యొక్క భర్తమయ్యి. ఈరోజు మనము ఆ రీతిగా ఉన్నామా? మన విశ్వాసం, మన పట్టుదల, ఈరోజు విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగినటువంటి క్రైస్తవులుగా, మరి విశ్వాసులుగా, శిష్యురాలుగా ఉన్నామా? ఈరోజు పట్టుదల, ఈ యొక్క వ్యక్తిలో పట్టుదలను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. 49వ వచనం, మరి ఎక్కువ కేకలు వేసి అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పరి. ధైర్యం తెచ్చుకో అందరూ అంటున్నారు. అప్పటి వరకు వారే కూడా షట్ అన్న వాళ్ళు ఇక్కడ ఆయన పిలుస్తూ ఉన్నాడు రా అని చెప్పి. అంతటా వాడేం చేస్తాడో చూద్దాం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. బట్టను పారవేశాడు. ఇక్కడ మనం గమనించాలి, ఆ గుడ్డి వాడికి జీవనాధారం ఏమిటి అంటే ఆ బట్టే. అతనికి జీవనాధారం అదే. ఆ బట్ట లేకపోతే అతనికి జీవనం లేదు. ఆ బట్ట వేసి దాంట్లో వేసిన డబ్బులు మరి మూట కట్టుకొని వెళ్ళేటువంటి వారు. ఆయనకి జీవనాధారం లేదు, నో లైఫ్. అయితే ఆ బట్టను ఆ వ్యక్తి పడేశాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అతని యొక్క విశ్వాసం, అతనిలో ఉన్నటువంటి పట్టుదల, అతనిలో ఉన్న గురి, ఇక మీదట నాకు ఈ బట్ట అవసరం లేదు, నో నీడ్, నాకు యేసు ప్రభు చాలు, యేసయ్య చాలు, నాకు విడుదల ఇస్తాడు, ఆయన చూపినిస్తాడు, నాకు ఇక అవసరం లేదని ఆ బట్టను పాడవేసి అతడు యేసు ప్రభు దగ్గరికి వెళుతూ ఉన్నాడు. యేసున దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ఇంకా బట్టను పడవేయకుండా బట్టను మనం కూడా మనతో పాటు తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఈరోజు బట్ట అనుభవాలు ఈరోజు మనకుందా? అయ్యో ఇంకా నాకు జీవితం లేదు, ఇంకా జీవం లేదు, నాకు ఇది పోతే ఇంకా అంతే అని ఒకవేళ కూర్చొని నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వ్యక్తి అయితే ఇంకా నాకు ఇక ఏది అవసరం లేదు, దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు నాకు విడుదలిస్తాడు, విశ్వాసముతో ప్రార్థన చేసి అక్కడే పడవేసి అతడు యేసు వద్దకు వచ్చాడు. యేసు వద్దకు వచ్చినప్పుడు యేసు, నేను నీకేమి చేయగలుగుతున్నానని వాడిని అడగగా, అగ్రుండి వాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయన అందుకు యేసు, నువ్వు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను. వాడు వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. ఇక్కడ ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్పాడు, కుమారుడా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, వెళ్ళు, యు కెన్ గో. కానీ ఇతడు వెళ్ళలేదు, ఆయన వెంట వెళుతున్నాడు. హీ ఫాలో జీసస్. ఇతడు ఆయన వెంట వెళుతున్నాడు, విడుదల పొందుకొని ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకుందాం, యేసయ్యను వెంబడిస్తాం. విడుదల పొందుకుని, విశ్వాసంతో విడుదల పొందుకున్న అతను యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. ఈ దినమున అనుదినం డిసైపుల్షిప్ ఆఫ్ ద క్రాస్ ఇన్ డే టు డే లైఫ్, అనుదినం ఆయనను వెంబడించాలి. ఆయన వెంట వెళుతూ ఉన్నాడు. మరి శిష్యులు ఆయన వెంట నడవాలి, ఆయన వెంట వెళ్ళాలి. ఈ దినమున యేసయ్య ఆ రీతిగా నన్ను మార్చు ప్రభువా. అతడు వెన్ హీస్ రిసీవ్డ్ హిస్ హీలింగ్, హీ డిసైడెడ్ టు ఫాలో జీసస్. యేసుని వెంబడించడానికి అతడు ఫాలో అవుతూ ఉన్నాడు. ఈరోజు నీవు సిద్ధమా? యేసయ్యను వెంబడించడానికి? ప్రభువా ఈ దినమున నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా. ఆ దినమున మొట్టమొదటిది క్రాస్ బ్రింగ్స్ ఫర్గివ్నెస్. ఆ దినమున ఇస్సాకు ఇతరులను క్షమించాడు. ఈ దినమున సిలువ, ఆ దినమున యేసు ప్రభు సిలువలో క్షమాపణను తెచ్చాడు. ఈ దినమున మనం కూడా క్షమిస్తాం, ఇతరుల్ని ప్రేమిస్తాం. క్షమాపణే అన్నిటికీ మూలం. రెండవది క్రాస్, మరి శ్రమలు. మరి శ్రమ పడుచు ఉన్నావా? దేవుడు నిన్ను బలపరుస్తాడు. హీ స్ట్రెంగ్తన్. ఆయన బలపరిచే దేవుడు. పౌలు జీవితంలో ఆ క్రాస్ ఆయన్ని బలపరిచినది, సంతోషాన్ని ఇచ్చినది, ఆరోగ్యాన్ని ఇచ్చినది. ఈ దినమున ఒకవేళ శ్రమ పడుచు ఇక్కడ కూర్చొని ఉన్నావా? ఎందుకు జరగాలి, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఇవి, అది ఎందుకు ఈ కష్టం?
ప్రియ సహోదరుడ సహోదరి సొమ్మసిల్లకుండా మరి పౌలైతే సంతోషించి ఉన్నాడు. ఉపద్రవంలో, కష్టాల్లో, కన్నీటిలో ఈ దినమున మనం కూడా నేర్చుకున్నాం. మరి క్రాస్ స్ట్రెంగ్తన్ హిమ్, ఆ సిలువ అతన్ని బలపరిచినది, ధైర్యపరిచినది. ఆ రీతికి మనలందరినీ కూడా బలపరచును గాక. మూడవది, ద క్రాస్ వి బేర్ అండ్ ఎవ్రీడే. అనుదినం మనం సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా దేవుడు సహాయం చేసి నడిపించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. తనలో నుంచి ఒక్క నిమిషం దేవుడి దినమున నీ జీవితంలో సిద్న ఎనర్షు అనుభవాలు ఉన్నాయా? జగడము, వ్యాజ్యము నీ జీవితంలో ఉన్నదా? అయితే దేవుడు రెహబోతుగా మారుస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కష్టాలు, ఆ యొక్క ఇబ్బందులు దేవుడు రెహబోతుగా ఎడమును కలుగు చేస్తాడు. అన్నిటి నుండి ఇస్సాకును నూరంతలుగా దేవుడు దీవించాడు. ఈరోజు ప్రియ సహోదరుడ సహోదరి, నిన్ను నూరంతలుగా దీవించడానికి యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు అడుగుతావా, దేవా తండ్రి నాకు సిద్న అనుభవం వద్దు, ఎనేషు అనుభవం వద్దు, రెహబోతు అనుభవాన్ని నాకు ఇవ్వు ప్రభువా. షెబ, బయర్షెబ ఒక నిబంధన నాతో చేయేసయ్యా. ఈరోజు నాతో ఒక నిబంధన చేయి. దేవుని అడుగుతావా? యేసయ్యను చూడు ప్రభువా. తండ్రి మరి ఇస్సాకు వీటన్నిటికి కారణం ఫర్గివ్నెస్, క్షమించే మనస్సు, క్షమించే గుణం. అందుని బట్టి అతను ఆశీర్వదింపబడ్డాడు. ఇది మన దేవుని చిత్తం. ఈ దినమున మనం కూడా దేవా నన్ను క్షమించు ప్రభువా, దేవా నన్ను క్షమించండి, క్షమించండి అని ఆ సిలువలో మరి శిష్యునికి ఉండవలసిన ప్రధాన బాధ్యత, ప్రధాన లక్షణం, శిష్యునికి కావాల్సింది ఫర్గివ్నెస్. ప్రభువా నేను ఇతరులను క్షమిస్తాను, దయతో నన్ను క్షమించు ప్రభువా. రెండవది, పౌలు హింసల్లో బలపరచబడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడ సహోదరి, నిస్సహాయపడుతూ ఉన్నావా? సొమ్మసిల్లిపోతూ ఉన్నావా? అయ్యో ప్రభువాన్ని దుఃఖిస్తూ ఉన్నావా? ఏదైనా పౌలును మన ముందు పెట్టి ఉన్నాడు. అని బలపరిచే దేవుడు నన్ను బలపరుస్తాడు. హిస్ట్రెంతన్ నిన్ను బలపరచడానికి దేవుడు ఇక్కడికి నన్ను పిలిచాడు. దేవా నన్ను బలపరచు ప్రభువా, యేసయ్య నన్ను బలపరచాడు. మూడవది, నిబద్ధమయ్యి ఆయన విడుదల పొందుకొని యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు. యేసయ్య నేను శిష్యునికి ఉండవలసిన ప్రథమ లక్షణం యేసయ్యను వెంబడించిన. యేసయ్య నేను వెంబడించి కుటుంబంగా, వెంబడించి బిడ్డగా నన్ను మార్చు అని దేవుని అడుగుతాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ఉదయ కాలమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఈ అనుభవాలు మాకు ఇవ్వండి ప్రభువా. నీ క్షమాపణ పొందుకొని మేము ఇతరులు క్షమించుటకు సహాయం చేయండి ప్రభా. ఈ దినమున ఎంతమంది సొమ్మసిల్లిపోయి శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీటితో, దుఃఖంతో ఉంటున్నారు. యేసు నామములో ఇప్పుడే బలపరచండి. ఇప్పుడే సిలువలో ఉన్న బలము నీ ప్రియబిడలకు పరిపూర్ణత ఇవ్వండి ప్రభువా. సిలువలో క్షమాపణ, సిలువలో స్వస్థత, సిలువలో విడుదల. ఈ దినమున విడుదలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి యేసయ్యా. మీరు విడుదలనిచ్చే దేవుడు. వ్యాధి నుండి, బాధల నుండి, కష్టాల నుండి ఈ దినమున విడుదలను ప్రతి ఒక్కరికి ఇచ్చి బలపరచండి ప్రభువా. మీరు బలపరచండి. నీ బిడ్డలందరికీ బలమునివ్వండి. నీ బిడ్డలు పడిపోకుండా యేసయ్యా తండ్రి శిష్యులుగా బలపరచబడినట్లు ఈ బిడ్డలందరినీ మార్చండి ప్రభువా. మీరు కృప చూపించండి. ఆ వ్యక్తి పట్టుదలతో, విశ్వాసముతో ప్రభా విడుదల పొందుకొని ఏ లోకానికి వెళ్ళకుండా నిన్ను వెంబడించినట్లు నీ ప్రియ బిడ్డలందరూ నిన్ను వెంబడించుటకు, వెంబడించే శిష్యులుగా, వెంబడించే శిష్యురాలుగా మమ్మల్ని అందరినీ మార్చండి, పరిశుద్ధపరచండి. మీరే ఆ విడుదలను, క్షమాపణను, పరిపూర్ణ బలమును మా అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందుతారని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.